అంటే ఎస్‌క్యూఎల్ ఇంట్రడక్షన్ చెప్తానన్నమాట. ఓకేనా? సో, ఈ వీడియోలో అసలు ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? అదేవిధంగా ఎస్‌క్యూఎల్ ఎక్కడ యూజ్ చేస్తారు? అండ్ ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటే ఎట్లాంటి జాబ్ రోల్స్ ఉంటాయి? అండ్ ఎస్‌క్యూఎల్ ఎలా వచ్చింది? అనేది పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ దాకా వీడియో చూడండి. సో, ఫస్ట్ వాట్ ఈస్ ఎస్‌క్యూఎల్ అని ఉంది చూడండి. వాట్ ఈస్ ఎస్‌క్యూఎల్? ఓకే. ఫస్ట్ ఎస్‌క్యూఎల్ అంటే ఏందంటే, ఎస్‌క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. దీన్ని కొంతమంది ఏం చెప్తారంటే సీక్వెల్ గూడా అంటారు. ఓకేనా? సో, ఎస్‌క్యూఎల్ ఏదంటే మనకి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాము. అండ్ చూడండి ఎస్‌క్యూఎల్ లెట్స్ యూ యాక్సెస్ అండ్ మానిప్యులేట్ డేటాబేసెస్ అన్నమాట. సో, బేసిక్‌గా ఇప్పుడు ఈ డెఫినిషన్ వినండి. నేను నెక్స్ట్ మీకు ఎలా ఎస్‌క్యూఎల్ పనిచేస్తదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఎస్‌క్యూఎల్ బికమ్ ఏ స్టాండర్డ్ ఆఫ్ అమెరికన్ లైక్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూట్. దాన్నేమంటారంటే ఏఎన్ఎస్ఐ ఇన్ 1986 అండ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనమాట. ఐఎస్ఓ ఇన్ 1987. ఓకే. సంథింగ్ ఇదంతా కూడా హిస్టరీకి సంబంధించింది. ఎస్‌క్యూఎల్ ఎప్పుడు స్టాండర్డ్ అయిందని అండ్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ చూస్తే ఎస్‌క్యూఎల్ ఈజ్ ఏ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ యాక్సెసింగ్ అండ్ మానిప్యులేటింగ్ డేటాబేస్ అనమాట. ఇందాక చెప్పాను. ఇది కూడా చెప్పాను. ఏంటి ఈ మానిప్యులేషన్ ఏంది లైక్ యాక్సెసింగ్ ఏంది స్టాండర్డ్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఈ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ అనేది ఎవరెవరు యూజ్ చేస్తారంటే, లైక్ ఆర్‌డీబీఎంఎస్‌కి సంబంధించిన లైక్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించిన మైఎస్‌క్యూఎల్ వాళ్ళు గాని, లేపోతే ఇన్ఫార్మెక్స్ గాలు, ఒరాకిల్ గాని, ఎంఎస్ యాక్సెస్ గాని, లేపోతే ఎస్‌క్యూఎల్ సర్వర్ గాని వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ ఎస్‌క్యూఎల్ ఈ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకోసం యూజ్ చేస్తారంటే, ఒక డేటాబేస్ నుంచి డేటాను యాక్సెస్ చేసుకోవడం కోసం, మోడిఫై చేయడం కోసం ఎస్‌క్యూఎల్ అనేది యూజ్ చేస్తారు వీళ్ళంతా గూడా. ఓకేనా. సో, ఎస్‌క్యూఎల్ ఎవరు మనకి ఇంట్రొడ్యూస్ చేసిర్రంటే ఈఎఫ్ కోడ్ అనమాట. ఓకే. ఈఎఫ్ కోడ్ ఇతను ఇక్కడ కనిపిస్తున్నారు కదా! ఇతను మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో, బేసిక్‌గా ఏంది ఎస్‌క్యూఎల్ ఎలా పనిచేస్తది అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఎ మినిట్. ఎట్లా పనిచేస్తదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లయింట్ అండి. ఓకే. ఇది క్లయింటు, ఇది సర్వర్ అనుకోండి. అది డేటాబేస్ అనుకోండి. ఓకే. డేటాబేస్ అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫ్లిప్‌కార్ట్ సైట్ అనుకోండి. ఫ్లిప్‌కార్ట్ సైట్ అనుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఏదైనా మొబైల్స్ గురించి సెర్చ్ చేసిన వెంటనే ఏం చేస్తారు? సెర్చ్ చేసినప్పుడు ఏమైతుంది? రిక్వెస్ట్ పోతది. ఎవరికి రిక్వెస్ట్ పోతది అంటే సర్వర్‌కి రిక్వెస్ట్ పోతది. డేటాబేస్. ఓకేనా? తర్వాత రెస్పాన్స్. రెస్పాన్స్ ఎలా వస్తది మీకు? నార్మల్‌గా మీరు ఏదైతే సెర్చ్ చేసిండ్రో అది వస్తది కదా! సేమ్ యాస్ టీజ్ అదే కూడా ఒక డేటాబేస్‌లో ఉన్న డేటాను డేటాబేస్‌లో ఏముంటదంటే డేటా ఉంటది. ఒక డేటాబేస్‌లో ఉన్న డేటాను ఒక యూజరు ఏం చేస్తాడంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదా! ఎస్‌క్యూఎల్ యూజ్ చేసుకొని ఇంటరాక్ట్ అవుతాడు. ఎస్‌క్యూఎల్ యూజ్ చేసుకొని ఏం చేసుకోవచ్చు అంటే అతను CRUD ఆపరేషన్స్ చేసుకోవచ్చు. CRUD అంటే ఏం చేసుకోవచ్చు? క్రియేట్ చేసుకోవచ్చు. 1 రీడ్ చేసుకోవచ్చు. 2 అప్డేట్ చేసుకోవచ్చు. 3 డిలీట్ చేసుకోవచ్చు. 4 అంటే ఇతను ఈ డేటాబేస్‌లోని డేటాను ఎస్‌క్యూఎల్ యూజ్ చేసుకొని CRUD ఆపరేషన్స్ చేసుకోవచ్చు అంటున్నాడు. అంటే ఒక యూజర్‌కి అండ్ ఒక డేటాబేస్‌కి మధ్యలో ఇంటరాక్టివ్‌గా ఎవరు యూజ్ చేసుకొని చేస్తున్నామంటే ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం చేస్తున్నాం. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని చేస్తున్నాము. ఓకేనా? మీకు అవగాహన వచ్చింది కదా! సో, నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. సో, ఇందాక అన్నాను కూడా ఈ క్రియేటు, రీడు, డెలీటు, అప్డేటు ఇవన్నీ గూడా ఏంటంటే ఎస్‌క్యూఎల్ కమాండ్స్ యూజ్ చేసుకొని చేస్తాము. ఆ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ అంటే ఇవి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే డీడీఎల్ అంటే ఏందంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఇదొచ్చేసరికి ఏందంటే మనకి డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్. ఓకేనా? డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే. ఇది గూడా మనకి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అని ఉంటది. అంటే మనం ఏం చేస్తామంటే డీఎంఎల్‌లో మీరు ఎలా లైక్ డీడీఎల్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చంటే క్రియేట్ చేయగలుగుతాం, ఆల్టర్ చేయగలుగుతాం, అండ్ డ్రాప్ చేయగలుగుతాం, అండ్ ట్రంకేట్ చేయగలుగుతాం, రీనేమ్ చేయగలుగుతాం అనమాట. సో, దీన్ని మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సింపుల్ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. టీఆర్ క్యాట్ అంటే డాక్టర్ క్యాట్. డ్రాప్, రీనేమ్, క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్. ఓకేనా? ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసరికి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు సుడి అని గుర్తుపెట్టుకోవచ్చు. సుడి ఈస్ నథింగ్ బట్ అంటే డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇది గ్రాంట్ చేసుకోవచ్చు, రివోక్ చేసుకోవచ్చు. ఈ కమిట్, రోల్ బ్యాక్, సేవ్ ప్రింట్ ఇవన్నీ గూడా ఏంటంటే ఒక డేటాబేస్ నుంచి ఒక క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ డీఎంఎల్ గాని, ఓకే. డీఎంఎల్ గాని, డీడీఎల్ గాని, టీసీఎల్ గాని,
ఈసీఎల్ గాని ఇవన్నీ కూడా యూజ్ చేసి ఏం చేస్తాడంటే డేటాను యాక్సెస్ చేసుకుంటాడు. లేకపోతే మోడిఫై చేస్తాడు. ఓకేనా? సో, మనం ఒకవేళ డీడీఎల్ గాని, డీఎంఎల్ గాని, డీసీఎల్ గాని, టీసీఎల్ నేర్చుకున్నట్లయితే మనం ఇందాక చెప్పిన ఈ సీఆర్‌యూడీ ఆపరేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్. ఓకే బ్రో. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈజీ టు లెర్న్. ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈజీ సింటాక్స్ ఉంటుంది. ఒకటి. అండ్ ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ అనమాట. ఇంకోటి పోర్టబుల్. అదే విధంగా క్రియేట్ సెవెరల్ వ్యూస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, ఇదేం చెప్తామంటే ఎస్‌క్యూఎల్ అనేది కేసు ఇన్‌సెన్సిటివ్ అంటాం. ఏంటి ఇన్‌సెన్సిటివ్ అంటే మీరు ఒకవేళ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చూసుకున్నట్లయితే నేమ్ తీసుకొని ఒకవేళ నేమ్ యాక్సెస్ చేయడానికి పోతే రాదు. కానీ ఈ విధంగా కూడా ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది కేస్ ఇన్‌సెన్సిటివ్. ఓకేనా? ఎస్‌క్యూఎల్ అనేది కేస్ ఇన్‌సెన్సిటివ్. సో, నెక్స్ట్ వచ్చేసరికి హూ యూజెస్ ఎస్‌క్యూఎల్. బేసిక్‌గా ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే డెవలపర్స్ యూజ్ చేస్తారు. డేటా సైంటిస్ట్‌లు యూజ్ చేస్తారు. అకౌంటెంట్స్ యూజ్ చేస్తారు. బిజినెస్ ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు. ఇంకా చాలా యూజ్ చేస్తారు. బేసిక్‌గా ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఓకేనా? అండ్ ఏ కంపెనీస్ ప్రెజెంట్ ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తున్నాయంటే టాప్ మోస్ట్ కంపెనీస్ వచ్చేసరికి గూగుల్ యూజ్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ యూజ్ చేస్తుంది. సంథింగ్ ఫేస్‌బుక్ యూజ్ చేస్తుంది. అండ్ అదే విధంగా ఊబర్ యూజ్ చేస్తుంది. ఓకేనా? సో, మీరు ఒకవేళ ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటే ఎట్లాంటి జాబ్ రోల్స్‌కి ఎలిజిబుల్ అవుతారంటే ఎస్‌క్యూఎల్ డెవలపర్ అవ్వచ్చు. ఎస్‌క్యూఎల్ డెవలపర్ అవ్వచ్చు. అదేవిధంగా డేటా అనలిస్ట్‌లకి మీకు యూజ్ అవుతుంది. అండ్ బిజినెస్ అనలిస్ట్‌కి యూజ్ అవుతుంది. సో, ఏ రోల్‌కైనా మీకు ఎస్‌క్యూఎల్ అనేది ఇంపార్టెంట్. ఏ రోల్‌కైనా ఎస్‌క్యూఎల్ అనేది ఇంపార్టెంట్. ఏ రోల్‌కైనా ఎస్‌క్యూఎల్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఎస్‌క్యూఎల్ లేనిది ప్రెజెంట్ అయితే ఎవ్వరు కూడా రిక్రూట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సో, ఎస్‌క్యూఎల్ అనేది కూడా అందరూ కూడా నేర్చుకోవాలి. ఎస్‌క్యూఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్‌క్యూఎల్ అంటే ఏందంటే నార్మల్‌గా ఒక డేటాబేస్ నుంచి ఒక యూజరు డేటాను మోడిఫై చేసుకోవచ్చు. అదే విధంగా డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు యూజింగ్ ఈ లాంగ్వేజ్‌తో. డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్‌తో. ఆ కమాండ్స్ ఏంటివంటే ఇట్లాంటి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ సంబంధించి, సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ సంబంధించి, గ్రాంట్, రివోక్ సంబంధించి, కమిట్, రోల్ బ్యాక్, సేవ్, ప్రింట్ ఇలాంటికి సంబంధించినవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్‌లో మనము డేటాబేస్ అంటే తెలుసుకున్నాం కదా! సో, ఇవి ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా నేను తర్వాతకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేస్తాను. నో ప్రాబ్లమ్. ఓకే. ఒకవేళ మీరు ఇంకా ఎస్‌క్యూఎల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానెల్‌ని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.